యోగులకు ఓటమి ఎప్పుడూ లేదు, సన్యాసులకు గెలుపు ఎప్పుడూ లేదు. అందుకే పరమపద సోపానంలో కూడా పార్వతీ పరమేశ్వరులని, సరస్వతి బ్రహ్మలని, లక్ష్మీనారాయణులని సంసార శ్రేష్టత గురించి నొక్కి చెప్పబడి ఉంది. సంసారం నుంచి దూరంగా ఎప్పుడు పరిగెత్తకూడదు. సంసారంలో ఉండే సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవాలి. సమస్యలు అన్నవి మనకు సవాళ్ళు ఉంటేనే పరిశ్రమిస్తున్నాం. పరిశ్రమిస్తేనే మనకి పురోగతి, లేకపోతే అధోగతి. అంతేకాదు, సంసారం చేయటం ప్రకృతి సహజం, సన్యాసం ప్రకృతి విరుద్ధం. సంసారం ఎప్పుడూ వదిలిపెట్టరాదు. సంసారంలోనే అసంగత్వాన్ని మేళవించాలి. సన్యాసం సన్యాసం సరి అయిన న్యాసం, వదిలిపెట్టడం. కనుక సన్యాసం అంటే ఏమైతే వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టడం, ఏమైతే త్యాజనీయమో వాటిని త్యజించటం. అయితే వేటిని వదిలిపెట్టాలి? నేను ఇదే అనే భావాన్ని, నేను ఇంతే అనే భావాన్ని, నేను వేరే నువ్వు వేరే అనే భావాన్ని, ఇది నాది అనే భావాన్ని. చేయవలసింది సర్వసంగ పరిత్యాగం కాదు, చేయవలసింది సర్వసంగ పరిత్యాగం. సంఘం అంటే చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల, వస్తువుల సముదాయం. సంఘం అంటే మితిమీరిన నా అనే భావన, అంటే అన్డ్యూ అటాచ్మెంట్ అన్నమాట. కలిసి ఉండాలి సంగుతో, కానీ సంఘం లేకుండా. పద్మపత్ర విభావస, తామరాకు మీద నీటి బొట్టు ఉన్నట్లు అన్నమాట. సంఘం వాంఛనీయం, అది మన పురోగతికి తప్పనిసరి. సంఘం అవాంఛనీయం, అది మన పురోగతికి గొడ్డలి పెట్టు. సర్వ సంఘ పరిత్యాగమే సమజ్ఞాసం. ఇక్కడ సంఘం అంటున్నారు చూడండి. వాంఛనీయం అన్న సంఘంలో ఒత్తుగా అండి, అవాంఛనీయ సంఘంలో మామూలుగా. అది తేడా. మరి నేను పలకటంలో మీకు అది దృష్టికి వచ్చిందో లేదో మాస్టర్స్. మరి గృహస్థాశ్రమం. యస్మత్రయోశ్రమిణో దానేననేవ జన్మహం గృహస్థే నైవ ధర్మణ్యే తస్మయేశ్రయో గృహే. మనశ్రుతి నుండి. బ్రహ్మచారులు, వనప్రస్థులు, సన్యాసులు అనే 3 ఆశ్రమాల వారికి అన్నాదులనిచ్చి గృహస్థులే పోషిస్తున్నారు. సంపదలను సృష్టించేది గృహస్థులే, అందరికీ ఆశ్రయం ఇచ్చేది గృహస్థులే. మానవ శరీర నిర్మాణానికి దోహదపడేది గృహస్థులే. భౌతిక శరీరాలు, అంశాత్మల పురోగతికి ఎంతో అవసరం. కనుక గృహస్థాశ్రమమే ఎప్పుడూ పరిగ్రహణీయం. ఉత్కృష్టమైన గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే ముక్తి కూడా. సంపాదిస్తే అంతకు మించిన విజయం, సార్థకత లేనేలేదు. బ్రహ్మచర్య. భూరితి బ్రహ్మాహ. భూ అంటే అన్నిటికంటే గొప్పదైనది. అన్ని పనులను యుక్తంగా తగినట్లుగా చేయటమే నిజానికి అన్నిటికన్నా గొప్పదైనది. ఏ పనినైనా ఏమాత్రం ఎక్కువగా కానీ ఏమాత్రం తక్కువగా కానీ ఎప్పుడూ చేయరాదు. ఏ పనినైనా ఏమాత్రం ముందుగా కానీ ఏమాత్రం ఆలస్యంగా కానీ ఎప్పుడూ చేయరాదు. ఆ విధంగా ఎప్పుడు యుక్తంలో ఆచరించటమే బ్రహ్మచర్యం అంటే. అంతేకాని బ్రహ్మచర్యం అంటే స్త్రీ పురుష సంపర్క సాహిత్యం కాదు, దాంపత్య రాహిత్యం, శృంగార రహితం ఎంతమాత్రం కాదు. శృంగారానికి దూరంగా ఉండటం ప్రకృతి విరుద్ధం. అయితే దేనిలోనైనా యుక్తంగానే ఉండాలి. అన్నిట్లో యుక్తంగా మెలగటమే ఆరోగ్యం. ఒకటి మాస్టర్స్, ఇక్కడ పత్రిసార్ చాలా స్పష్టంగా చెప్పారు. కానీ నేడు ఆధ్యాత్మికంలో చూస్తుంటే చాలా విశృంఖలంగా ఉందండి ఇది. ఎందుకంటే చాలామంది మెడిటేటర్స్ని తప్పుదారి కూడా పట్టించడం జరుగుతూ ఉన్నది. సంపర్కం వల్ల ఏదో ఎనర్జీ వచ్చి పడిపోతుందని. భౌతిక జీవితంలో డబ్బనే వ్యామోహం ఎలాగో ఆధ్యాత్మిక జీవితంలో శక్తి, ఎనర్జీ అనేది అంతా వ్యామోహం. సో దేనికైనా కూడా యుక్తంగానే ఉండాలి. అయుక్తం ఎప్పుడు అనారోగ్యం మాస్టర్స్. దయచేసి ఎవ్వరూ ఆధ్యాత్మికంగా ఏ సంస్థలు, చాలా సంస్థల్లో ఎంత భయానకమైనవి చూస్తున్నామో. ఆశ్రమము అంటే అదొక ఇదే, దానికి ఒక పదం కూడా ఎతకాల్సి వస్తుందా అనిపిస్తుందండి. అంత అసహ్యకరంగా ఉంది. ఆశ్రమము అంటే
అన్నిటి నుండి దూరమైన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి ఆత్మస్థితిని ఇచ్చేదే ఆశ్రమం. కానీ ఆ ఆశ్రమాల్లో జాయిన్ అయ్యి అవస్థలు పడి ఎంత మీడియా ద్వారా బయటపడుతున్న ఎన్నో వాస్తవాలు చూస్తుంటే ఆశ్రమం అంటేనే ఉనికిపోయే విధంగా ఉంది. భౌతిక జీవితం కన్నా కూడా అసహ్యకరంగా ఉంది మాస్టర్స్. సో ఇక్కడ అన్నిట్లో యుక్తంగా మెలగటమే బ్రహ్మచర్యం అంటున్నారు పత్రిజీ. కోరికల్ని అణచవద్దు. కోరికలను ఎప్పుడు అణచరాదు. ధర్మయుక్తమైన కోరికలను కానీ అధర్మయుక్తమైన కోరికలను కానీ కోరికలను ఎక్కువగా అణచటం వలన మనం ఆయా వాటికి సంబంధించిన పాఠాలని నేర్చుకోలేం. కర్మలు చేయటం వల్లనే అనుభవం వస్తుంది. ఎలాంటి కర్మలనైనా సరే చేయాలే కానీ అకర్ముడిగా మాత్రం ఎప్పుడూ ఉండరాదు. కోరికలే అభివృద్ధికి పురోగతికి మూల కారణాలు. కోరికలు లేకపోవటం వలన బలహీనమైన కోరికల వలన ఏదీ సాధ్యపడదు. కోరికల మూలానే విద్యలను అభ్యసిస్తాం. కోరికల మూలానే కళలను నేర్చుకుంటాం. కోరికల మూలానే డబ్బును సంపాదిస్తాం. కోరికల మూలానే సుఖాన్ని సంతరించుకుంటాం. కోరికలు బలవంతరంగా ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి, ధర్మయుక్తంగా ఉండాలి. కోరికలు లేకుండా మట్టుకు ఎప్పుడూ ఉండరాదు. రేపు అధర్మయుక్తమైన కర్మలు అంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా అండి? థ్యాంక్ యూ.